ఏమన్నారు? పాపం పసిదాడెన్. ఏమైంది? చెప్పు రారాజీ. ఏమంట పాపం, ఏం చేద్దాం? గుర్తుకునేది ఇలాగ గుర్తుకున్నా లేదా? రాకపోతే ఏం ఉదయం సాయంత్రం అన్నం తిన్నాక మేడం గారు మాకు టీచర్ అయిపోయారండి. కళ్ళజోడు కొనుక్కుంది, పెట్టుకో ఒకసారి. కళ్ళజోడు పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం. అడుగుడు ఫైనల్ అయితే రాజ్కుమార్కి కళ్ళజోడు ఇచ్చారండి. కొంచెం హెడేక్గా ఉంటుందని చెప్పేసరికి కళ్ళజోడు పెట్టారు రాజ్కుమార్కి. అసలుకి మామూలుగా ఉన్న కళ్ళ చూడలేను, ఇప్పుడు 4 కళ్ళేని, ఇంకా నేను భరించలేను. బాగా కనపడుతున్నానా? 4 కళ్ళ యువరాణి. ఇంకా త్వరగా ఏమన్నా తిని ఇంకా బయలుదేరుతాం. ఇంకేమైనా తీసుకోవాలా? కాయలు ఇంటికాడ ఉండే ఇక మొన్నే తీసుకున్నాం. ఏం తినవా? పక్క తిరుగు, ఎడు తిరుగు. తీసుకున్నావు గ్యాస్? తీసుకొని 450 రూపాయలు అడ్వాన్స్ కొట్టాను. అలాగే వెళ్తున్నాడు అనుకుంటా అంకులు. బియ్యం గడ్డ తెచ్చుకుందాం. చూసి ఇక్కడేం లేదు, దొరకదంట వినకొండలో. వేటేరా వెయిట్ వేసే పని లేదు. 5 కేజీలు ఉంటుంది. నూనె డబ్బా సరే. జాగ్రత్త. సరే అది తెత్తనువే. ఉండిద్దా? ఉండిద్దిగా. 3 చేస్తా. టమాటాలు సరే. తగ్గడైనా ఇంట్లో ఉందా? సరిపోద్దులేపా.
ఈరోజు ఎండ ప్రభావం కొంచెం చల్లగానే ఉంది, ఎండ తక్కువగానే. రజీ తాగేసి మరి ఏమైనా తింటావా? మరి బయలుదేరదామా? ఇరవైకి 20 నిమ్మకాయలు అంట. 40 కాయలు తీసుకున్నా. నిమ్మకాయ పచ్చడి పెట్టు, నిమ్మకాయ పచ్చడి. చౌక రేటు. వెళ్దాం మరికా. ఓకే అండి, వినకొండలో కూరగాయలు తీసుకుంటున్నాం మెయిన్ సెంటర్లో. మన ఫాలోవర్ మాట ఇప్పుడు కొత్తగా, ఎందుకంటే కూరగాయలు తీసుకుంటున్నాం కాబట్టి. బెండకాయలు దొండకాయలు తీసుకుంటున్నాం కొంచెం చౌకలో. మా సబ్స్క్రైబర్లో తక్కువ చేసి మరి మాకు డిస్కౌంట్ ఎత్తలేదు ఇప్పుడు. తీసుకుని వెళ్తాను. మరి లగేజ్ ఏంది రాజు ఇది? ఇది ఆటోనేది, మినీ ఆటో లాగుంది. నువ్వేమో ఆయిల్ క్యాన్ 15 లీటర్లది. ఇవి వచ్చేసి ఏమో ఒక 10 కేజీల దాకా కూరగాయలు, 5 కేజీలు టమాటాలు, మిగతా అన్ని 10 కేజీలు బియ్యం కట్ట. ఇంటికి పోతే లేట్ అయిద్దని చెప్పేసి సాంబారు, ఇంకేంటిది అది అల్లం, తర్వాత చిన్న గ్యాస్. రాజకుమారి వేరే కొంపడి పెడుతుంది. రాజు వేరు, నేను వేరు. నా కొంపటి ఇది అంటే క్యాంపింగ్ కొంపటి పెడుతున్నమాట, అందుకని దానికోసం. ఏందండి బాగున్నారా? బాగున్నా. వీడియో తీసుకుంటున్నా. కాయ తింటున్నాం ఫ్రెండ్స్. సరేనండి, వెనుకొండ నుంచి అయితే ఇంటికైతే వచ్చేస్తాము. లగేజ్ అయితే మామూలుగా లేదనమాట. ఇవి నిన్నే తీసుకున్నాము కాయలు, పిల్లలకి. సాస్ బాబు అయితే నా ఫేస్లో విచిత్రమైనది అవ్వపడుతుందని చెప్పేసి నాకు చాలాసేపు అంతే చూసాడనమాట. వాడికి కూర్చో తిండు, నీకు కాయ కట్ చేస్తాను తిండు. ఇప్పుడే అనమాట భోజనం చేస్తాము. వస్తూ వస్తూ ఆకుకూర పప్పు పార్సల్ తీసుకొచ్చాము. ఏనానా రెడ్ కలర్ డ్రాగన్ ఫ్రూట్. చెప్పట్లు కత్తి పెడితే మా ఇక్కడ కనపట్లేదు. కోయారే కోయే కోయే కోయా. హాయ్ చెప్పమా. ఇక డాడీ చిన్న గిన్నెలో వేసా నీకు. ఇది కదా అమ్మో పెద్దది పట్టింది. తిని 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 ఇదిగో నువ్వు తిని బాగుంది. అది గిన్నె, అది కూడా పడికి. అది మన 2 సగాలు. ఇగో ఇది తీసుకోరా. ఇదిగో గిన్నె పక్కన పెట్టద్దన్నా తింటారా? బాగాలేదా? అదిగో అటు చూడు, అదిగో నేను చూసారు పో. అయ్యా నేను మూతి నిండా అయింది పో, చెగ్గిపోయింది పో. చీ లేకబ్బాయి అంటారు. చీ ఎక్కడి శ్వాస్ ఈయను నాయి నాయి పో. వాడు
బాల్ మొత్తం నోట్లు వేసుకుంటున్నాయి. ఇంతకు అంత కక్కుర్తే ఇప్పుడు ఇది తీసుకున్నావు కదా కాయాత అని చెప్పేసి ఇదిగో 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 అయిపోయి అయ్యా ఛీ తొక్క తింటున్నారా తొక్క సరే రాజు ఇంట్లో పని చేసుకో మరా సరే ఒక అరగంట రెస్ట్ తీసుకొని మన నిద్రపో రాత్రి కూడా నిద్రలేదు కదా రాత్రికి మా ఇక్కడ పెళ్లి జరుగుతా వందేసరికి ఒక గంట రెస్ట్ తీసుకున్నాను తర్వాత నిదానం చేసుకో సరే అది కాదు. తిను చాటుగా తొక్కు తింటున్నావు డాడీ బట్